భారతదేశంలో 2022లో ఒక డేటా ప్రకారం దాదాపు 11,486 మంది సూసైడ్ చేసుకున్నారు. ప్రైవేట్ సెక్టర్‌లో పనిచేసే యంగ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మనం ఓవర్ వర్క్‌ని గ్లోరిఫై చేస్తూ 15 గంటలు, 20 గంటలు పని రోజు చేస్తూ ఉంటే మెంటల్ హెల్త్, పర్సనల్ వెల్ బీయింగ్ ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. దాన్ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంతేకాదు చాలా కంపెనీస్ కాస్ట్ కట్టింగ్, ఎఫిషియన్సీ పెంచుకోవటం, ఖర్చు తగ్గించుకోవటం, ప్రొడక్టివిటీ పెంచుకోవటం వీటన్నిటి కోసం చాలా ప్రెషర్ పెడుతుంది ఎంప్లాయీస్ పైన. ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? 15 గంటలు పని చేస్తున్నారా? 20 గంటలు పని చేస్తున్నారా? నేను రాత్రి 2 దాకా పని చేశాను, 3 దాకా పని చేశాను, 4 దాకా పని చేశాను. ఇది చెప్పటం గ్లోరిఫై అయిపోయిందనమాట. ఎక్సెసివ్ ఓవర్ వర్క్, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, కొన్నిసార్లు సూసైడల్ టెండెన్సీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. రీసెంట్‌గా ఈ రోగం భారతదేశానికి కూడా వచ్చింది. ఇంతకుముందు ఎక్కువగా జపాన్‌లో ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలకి ఇది అంటుకుంటుంది. భారతదేశంలో కూడా స్టార్ట్ అయిందనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. మ్యాక్స్ వెబర్ అని చెప్పి ఒక ఫేమస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి థింకర్ ఉన్నారు. ఆయన ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ వర్క్ ఉంది. 'ద ప్రొటెస్టెంట్ ఎథిక్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం' అనే బుక్‌లో ఆయన హార్డ్ వర్క్ అనేది ఒక గొప్ప మోరల్ వర్చ్యూ అని చెప్పి లింక్ చేశారు. అదే కాదు సక్సెస్, డిలిజెన్స్ అనేది ప్రొఫెషనల్ కేపబిలిటీయే కాదు, అవి మోరల్ వర్త్ కూడా ఇస్తాయి మనిషికి అని చెప్పి. అంటే ఇక్కడ నీ యొక్క విజయం, విచక్షణ ఇవి కేవలం నీ ప్రొఫెషనల్ కేపబిలిటీ మాత్రమే కాదు, వీటి వల్ల నీకు మోరల్ వర్త్ కూడా పెరుగుద్దని చెప్పారు.